Good afternoon, everyone. I am Murali Krishna, Department of Mechanical Engineering. Today, I am going to explain about ionization transducer and photoelectric transducer and what is the calibration procedure in the instrumentation control systems. So, it is my eighth lecture in this topic. So, we can see what is ionization transducer. First of all, what is mean by ionization transducer and what is the purpose of ionization transducer? So in this ionization transducers are used to measure low pressures below atmospheric pressures. It should be measured at low pressures below the atmospheric pressures. So the atmospheric pressures is high. The ionization transducer is to measure the below the atmosphere pressure. Atmospheric pressure ki ఆ ప్రెషర్ కంటే బిలో ఉన్న ప్రెషర్స్ని మెజర్ చేయడానికి అయనైజేషన్ ట్రాన్స్డ్యూసర్స్ అనే వాటిని యూస్ చేస్తాము. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అయనైజేషన్ ట్రాన్స్డ్యూసర్ అనేది చూద్దాము. హౌ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అయనైజేషన్ ట్రాన్స్డ్యూసర్, దెన్ ద బేసిక్ ట్రాన్స్డ్యూషన్ మెకానిజం ఇన్ దిస్ గ్యాసెస్ is the generation of positive ions from the gas molecules that are present in the chambers to be evacuated. సో ట్రాన్స్డ్యూషన్ మెకానిజంలో ఏమవుతుందంటే గ్యాసెస్ అనేవి ద పాజిటివ్ అయాన్స్ ఫ్రమ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ నుంచి పాజిటివ్ అయాన్స్ అనేవి జనరేట్ చేస్తాము అని చెప్తున్నాడు. ద అయాన్స్ ఆర్ జనరేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కొలిజన్స్ బిట్వీన్ ది గ్యాస్ మాలిక్యూల్స్ అండ్ ద హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ జనరేటెడ్ specifically for that purpose. The ions are generated as a result of collision between the gas molecules. గ్యాస్ మాలిక్యూల్స్ కొలిజన్ అనేది జరిగినప్పుడు హై ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాడు. ద రిజల్టింగ్ అయాన్ కరెంట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది గ్యాస్ ప్రెషర్ ఇన్ ది ఛాంబర్. ద రిజల్టింగ్ అయాన్ కరెంట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది గ్యాస్ ప్రెషర్. ఎందుకంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఏ అయితే కొలిజన్ అనేది జరుగుతున్నాయో ఆ కొలిజన్ వల్ల మనకి వచ్చే పవరే కరెంట్ అనమాట. సో దట్ ఈస్ ద పవర్ సప్లై. సో there are two types of vacuum gauges: hot cathode vacuum gauge and cold cathode vacuum gauge. So the ionization transducer is also known as the hot cathode vacuum gauge and cold cathode vacuum gauge. So these are the two types. One is hot cathode and another one is cold cathode. What is meant by hot cathode vacuum gauge and what is the construction of the hot cathode vacuum gauge? The triode or thermionic emission ionization transducers is a hot cathode vacuum gauge. So you can see what is the construction of the hot cathode vacuum gauge is it is connected to the one cathode and one anode of the vacuum gauge. So that cathode is connected to the filament supply, that is cathode. That filament supply is cathode and the anode is placed around the cathode. So that anode is connected on the vacuum indicator. In that vacuum indicator is connected to the collector supply, and the collector supply it is connected to grid supply and filament supply of the vacuum gauge. So in that vacuum gauge the grid is passes through the anode to the vacuum gauge. సో మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాథోడ్ అనేది ఫిలమెంట్ సప్లైకి కనెక్ట్ చేసి ఉన్నాం అనమాట. సో ఫిలమెంట్ సప్లైకి కనెక్ట్ చేసి ఉన్న దానికి అరౌండ్గా దానికి చుట్టూ ఏముందంటే యానోడ్ని ప్లేస్ చేసి ఉంచామన్నమాట. సో ఇక్కడ యానోడ్ అనేది వాక్యూమ్ ఇండికేటర్ కనెక్ట్ చేసాము. అంటే వాక్యూమ్ ఎంత జనరేట్ అవుతుంది అన్నది తెలుసుకోవడానికి వాక్యూమ్ ఇండికేటర్ చూస్తాము. నెక్స్ట్ అలానే కలెక్టర్ సప్లై అనేది ఆ వాక్యూమ్ ఇండికేటర్ కనెక్ట్ చేసాము. అక్కడ నుంచి గ్రిడ్ సప్లై, ఆ గ్రిడ్ సప్లైని ఒక గ్రిడ్కి అరేంజ్ చేసామన్నమాట. సో అక్కడ గ్రిడ్ దగ్గర ఏమవుతుందంటే ఏవైతే గ్యాసెస్ అనేవి ఉంటాయో ఆ గ్యాసెస్ అనేవి మొత్తం అక్కడ కొలిజన్ అనేది జరిగి మనకి ఆ సప్లై అనేది ఫిలమెంట్ సప్లై అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో వీటన్నిటిని కవర్ చేస్తూ ఒక ఎన్క్లోజర్ అనేది ప్లేస్ చేసాం. వీ కెన్ సీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ టంగ్స్టన్ ఫిలమెంట్ అండ్ క్యాథోడ్ ఇన్ ది సెంటర్. సో సెంటర్లో మనం తీసుకున్నది టంగ్స్టన్ ఫిలమెంట్ అనమాట. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది తీసుకున్నాం, దానిని క్యాథోడ్ అని అంటున్నాము. నెక్స్ట్ అలానే కాన్సెంట్రిక్ విత్ ది క్యాథోడ్ ఈజ్ ది గ్రిడ్. కాన్సెంట్రిక్ విత్ ది అంటే దాని క్యాథోడ్కి చుట్టూ ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసుకున్నాము, విచ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ ఫైన్ నికెల్ వైర్
హెలిక్స్. సో ఆ గ్రిడ్ అనేది ఒక నికెల్ వైర్ హెలిక్స్తో తయారు చేసుకొని పెట్టుకున్నాము. హెల్డ్ ఇన్ పొజిషన్ బై అప్రైట్ సపోర్ట్స్. ఈ గ్రిడ్కి సపోర్టెడ్గా అప్రైట్ సపోర్ట్స్ అనేవి ఒకటి అరేంజ్ చేసుకున్నామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే సరౌండింగ్ ద గ్రిడ్ ఈజ్ ది ఎక్స్టర్నల్ నికెల్ ప్లేట్ ఎలక్ట్రోడ్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ ది గ్రిడ్. సరౌండింగ్ ఆఫ్ ది గ్రిడ్కి సరౌండింగ్ చేస్తూ అంటే గ్రిడ్కి చుట్టూ ఏముందంటే ఒక ఎక్స్టర్నల్ నికెల్ ప్లేట్ ఎలక్ట్రోడ్ అనేది మనం ప్లేస్ చేసామని చెప్తున్నాడు. సో చూడండి, ఆ గ్రిడ్కి చుట్టూ ఒక ఎక్స్టర్నల్ నికెల్ ప్లేట్ అనేది ఒకటి అరేంజ్ చేశాడనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ నికెల్ ప్లేట్ అండ్ ద గేజ్ ఈస్ హౌస్డ్ ఈజ్ అన్ ఎన్క్లోజర్ విత్ అన్ ఓపెనింగ్ దట్ ఈస్ connected to the chamber whose pressure is being measured. The gauge is housed on the enclosure of the opening that is connected to the chamber whose pressure is measured. సో అక్కడ గేజ్ అనేది ఒకటి అరేంజ్ చేసామని చెప్తున్నాడు. ఆ వాక్యూమ్ గేజ్ ఏదైతే ఉందో ఆ ఎన్క్లోజర్కి ఒకటి కనెక్ట్ చేసి ఉంచాము. ఆ ఎన్క్లోజర్ నుంచి పాస్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ ఫ్రమ్ ది క్యాథోడ్ టు ది గ్రిడ్ positive 180 volts, but most electrons not collected by the fine helix move toward the plate minus 20 volts. As they move in the vicinity of the plate, the electrons get repelled by the negative potential of the plate. సో నెగిటివ్ డైరెక్షన్స్లో వచ్చేవి పాజిటివ్ ప్లస్ ఆ టూ టూ గ్యాసెస్ అనేవి కొలిజన్ అనేది జరిగి మనకి ఆ ఎలక్ట్రాన్ సప్లై అనేది జరుగుతుందని చెప్తున్నాడు. సో అక్కడ ఎంత వ్యాక్యూమ్ ప్రొడ్యూస్ అయింది ఏందన్నది ఆ కొలిజన్ వల్ల మనకి ఏమవుతుందంటే వ్యాక్యూమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్ని ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఏందనేది వ్యాక్యూమ్ ఇండికేటర్లో చూడొచ్చు అని చెప్తున్నాడు. These electrons undergo several oscillations between the grid and the plate, and during this process they collide with the gas molecules creating positive ions. సో మనకైతే చెప్తున్నాడు, దీస్ ఎలక్ట్రాన్స్ అండర్గో సెవరల్ ఆసిలేషన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ ఆసిలేషన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అవి గ్రిడ్ అండ్ ది ప్లేట్, గ్రిడ్ చుట్టూ గ్రిడ్ అనేది ఆ ప్లేట్ చుట్టూ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ద డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ ఆసిలేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ద కొలైడ్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఒకదానికి ఒకటి అంటే ఆ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ప్లస్ రెండు కొలైడ్ అనేది అయ్యి క్రియేటింగ్ పాజిటివ్ అయాన్స్ అనమాట. ఇట్ క్రియేటింగ్ ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కొలైడ్ అయ్యి క్రియేటింగ్ పాజిటివ్ అయాన్స్ అనేవి డెవలప్ అవుతాయి అని చెప్తున్నాడు. ద అయాన్స్ ఆర్ అటాచ్డ్ టువార్డ్ ది నెగిటివ్లీ బేస్డ్ ప్లేట్ కలెక్టర్ అండ్ an ion current flows into the plate circuit. The ions are attached toward the negatively based collector. ఈ అయాన్స్ అనేవి ఒక నెగిటివ్లీ బేస్డ్ ప్లేట్ కలెక్టర్కి కనెక్ట్ చేసి ఉంచామని చెప్తున్నాడు. సో అయాన్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ది ప్లేట్ సర్క్యూట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కరెంట్ అనేది సర్క్యూట్ నుంచి పాస్ అవుతుంది. దిస్ అయాన్స్ కరెంట్ విత్ ఇన్ ఏ సర్టైన్ ప్రెషర్ రేంజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది టోటల్ ప్రెషర్ ఇన్ ది ఛాంబర్. సో ఈ అయాన్ కరెంట్ అనేది ఒక ఆ ప్రెషర్ రేంజ్ అనేది టోటల్ ప్రెషర్కి టోటల్ వ్యాక్యూమ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో దిస్ అయాన్ కరెంట్ ఈస్ ప్రపోర్షనల్ కరెంట్ సర్టైన్ ప్రెషర్ గేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది టోటల్ ప్రెషర్ ఇన్ ది ఛాంబర్. ఓకే. సో what is cold cathode vacuum gauge? So in this ionization transducers we have two gauges. One is hot and second one is cold cathode vacuum gauge. In that cold cathode vacuum gauge, in this stage the electrons are generated by a large electric field instead of a hot cathode. The gauge consists of two plate cathodes made from zirconium or thorium. In the space between these cathodes is placed in a ring shaped anode. A magnet provides a magnetic field normal to the plane of the cathode plates. So in this gauge the electrons are generated by a large electric field in the hot cathode. So the electric field, the electricity should be generated in between the hot cathode and cold cathode. These gauges consist of a two plate cathodes. One is north side and another one is south side. So it has two cathodes. We can observe the diagram. There is two cathodes. It is so one is
beside the north side and another one is the south side magnet. So the negatively charged ions are passed into that ring anode, so they are collide with each other, and it will be produce the electricity on between the on between these two cathodes of the cold cathode vacuum gauge. So in the space between these cathode is placed a ring shaped anode. A magnet provides a magnetic field normal to the plane of the cathode plate. సో మనకి ఇక్కడ క్యాథోడ్ అనేది ఒక రింగ్ షేప్డ్ యానోడ్ అనేది ఒకటి ఉంది అని చెప్తున్నాడు. రింగ్ యానోడ్ అంటే సెంటర్లో ఉంది చూడండి, ఆ క్యాథోడ్కి టూ క్యాథోడ్ ప్లేట్స్కి మధ్యలో సెంటర్లో ఒకటి ఉంది, దాన్ని రింగ్ షేప్డ్ యానోడ్ అంటున్నారు. ఈ మ్యాగ్నెట్ ప్రొవైడ్స్, ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, సౌత్ సైడ్ మ్యాగ్నెట్ అలానే నార్త్ మ్యాగ్నెట్. సో ఈ టూ మ్యాగ్నెట్స్ నుంచి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, నార్మల్ టు ది ప్లేన్ ఆఫ్ ది క్యాథోడ్ ప్లేట్స్ దగ్గరికి జనరేట్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది పెండింగ్ ఆర్ ఫిలిప్స్ గేజ్. A high voltage is applied in between the anode and the cathode, producing electrons that leave the cold cathode surface. These electrons, in the presence of the magnetic field, travel in spiral paths towards the positively based ring anode. Only a few electrons are captured by the anode, but the rest make several passes through the ring anode. And in the process of ionization of the gas, the positive ions collected by the negatively based cathode produce the usual ion current proportional to the gas pressure. It is also known as Penning or Phillips gauge. So this uh, cold cathode vacuum gauge is also known as the Penning or Phillips gauge. A high voltage is applied in between the యానోడ్ అండ్ క్యాథోడ్. ఎక్కువ వోల్టేజ్, ఎక్కువ మొత్తంలో వోల్టేజ్ అనేది ఈ క్యాథోడ్ యానోడ్ నుంచి జనరేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు, పాస్ అవుతుందని చెప్తున్నాడు. ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రాన్స్ దట్ లీవ్ ద కోల్డ్ క్యాథోడ్ సర్ఫేస్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు కోల్డ్ క్యాథోడ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ కోల్డ్ క్యాథోడ్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాడు. These electrons in the presence of in the magnetic field B travel in spiral paths towards the positively based ring anode. సో ఈ క్యాథోడ్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతాయి అంటే ఆ యానోడ్ చుట్టూ తిరుగుతూ పాజిటివ్ చార్జ్డ్ యానోడ్ దగ్గరికి ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. Only a few electrons are captured by the anode, but the rest make several passes through the ring anode, and in the process ionization the gas. సో తక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి మాత్రమే యానోడ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది, బట్ ద రెస్ట్ మేక్ సెవెరల్ పాసెస్ త్రూ ది రింగ్ యానోడ్ అండ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అయనైజ్ ది గ్యాస్. సో ఇలా సెవెరల్ ప్రాసెస్లో అవి రొటేట్ అవటం వల్ల మొత్తం అన్ని ఎలక్ట్రాన్స్ని యానోడ్ అనేది క్యాప్చర్ చేసుకోగలదు అని చెప్తున్నాడు. ద పాజిటివ్ అయాన్స్ కలెక్టెడ్ బై ది నెగిటివ్లీ బేస్డ్ క్యాథోడ్ ప్రొడ్యూస్ ద యూజువల్ అయాన్ కరెంట్ ప్రపోర్షనల్ టు ది గ్యాస్ ప్రెషర్. సో ఎప్పుడైతే యానోడ్ అనేది పాజిటివ్ అయాన్స్ని కలెక్ట్ నెగిటివ్ అయాన్స్ని కలెక్ట్ చేసుకున్నదో, సో ద క్యాథోడ్ ప్రొడ్యూసెస్ ది నెగిటివ్ అయాన్స్ టు ది positive ions in the anode. ద కరెంట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది గ్యాస్ ప్రెషర్. కరెంట్ అనేది మనకు అక్కడ ప్రొడ్యూస్ అయిన పవర్ అనేది ప్రెషర్గా, గ్యాస్ ప్రెషర్గా కన్వర్ట్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్. ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్, ఇట్ మీన్స్ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. Conversion of light energy into electrical energy. When light falls on photosensitive element, electric current is generated that is measured directly or after amplification. Photoelectric effect is the ejection of electrons from a metal or semiconductor surface when illuminated by light or any radiation of suitable wavelength. If the working principle is the light energy into electrical energy. In this photoelectric effect, so the light energy is converted into electrical energy. When the light falls on the photosensitive element, the electrical current generated that is measured directly or on after amplification. లైట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా జనరేట్ అవుతుంది. ఈ లైట్ అనేది ఫోటో సెన్సిటివ్ ఎలిమెంట్ మీద పాస్ అయినప్పుడు, ఫోటో సెన్సిటివ్ ఎలిమెంట్ మీద పడినప్పుడు కరెంట్ అనేది జనరేట్ అయ్యి ఇట్ మెజర్స్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ది యాంప్లిఫికేషన్.
Photoelectric effect is the ejection of electrons from a metal or semiconductor surface when illuminated by light or any radiation of suitable wavelength. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేస్తూ ఆ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెమీ కండక్టర్ సర్ఫేసెస్ని ఇల్యూమినేట్ చేస్తూ లైట్ని కానీ లేదంటే రేడియేషన్ అని వేవ్ లెంత్ని కానీ తీసుకొని ఆ యాంప్లిఫికేషన్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాడు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్, ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్. Passive transducers, what is meant by passive transducer? It is photo emissive and photo conductive. These are the two methods of the passive transducers. One is photo emissive and another one is photo conductive. And the next transducer, active transducer, that means photovoltaic. These are the three different types of transducers in the photoelectric transducers. One is photovoltaic. What is photovoltaic cells? Also called barrier layer cells. It is also called barrier layer cells and made up of a semiconducting substances such as selenium deposited an iron base, and the silver or gold covers the semiconducting material and acts as a collecting electrode. It is the photovoltaic cell. And what is photovoltaic cells and what is the diagram of photovoltaic cell? How, what is the circuit? Oh, we can see the photovoltaic cell. What is the procedure in the photovoltaic cell? The photovoltaic cell is generates electricity when irradiated by sunlight. So the photovoltaic cell is generates electricity from the sunlight. When radiant energy falls on the semiconductor surface, it excites the electrons at the silver selenium interface. The electrons are collected at the collector cathode. ఈ ఫోటోవోల్టాయిక్ సెల్లో సన్లైట్ ఏదైతే ఉందో ఆ సన్లైట్ని తీసుకొని ఈ సెమీ కండక్టర్ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, సో ఆ సెమీ కండక్టర్ సర్ఫేసెస్ ఏం చేస్తాయి అంటే ఇవి సిల్వర్ సెలీనియం మెటల్తో తయారు చేసినవి. సో అవి ఏమవుతుంది అంటే ఏవైతే ఆ సన్లైట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతుంది, ఏదైతే సన్లైట్ నుంచి లైట్ ఎనర్జీ అనేది వస్తుందో వాటిని పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి పవర్ సప్లై అనేది మనకి ఇస్తాయని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. What are the parts involved in the photovoltaic cell? You can observe there is electrode. So that electrode is negatively charged electrode, and the what is positively charged electrode? It is the light energy. The light energy is the positively charged electrode and the electrode is the negatively charged electrode. Whenever these two electrodes are collide with each other, and the energy should be produced by this photovoltaic cell. సో దాంట్లో మీకు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ఒకటి ఉంది, ఎన్ టైప్స్ సిలికాన్ ఒకటి ఉంది, పీ టైప్ సిలికాన్ అని ఉంటుంది. ఓకేనా. సో ఆ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసి ఉన్నాయి, పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ ఎనర్జీ నుంచి వచ్చి, సో ఆ నెగిటివ్కి ఎప్పుడైతే పాజిటివ్ అనేది తగిలిందో, ఆ నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ అనేది తగిలిందో, లైట్ ఎనర్జీ అనేది ఆ నెగిటివ్ ఎలక్ట్రాన్ నుంచి పాస్ అయిందో, ఆటోమేటిక్గా ద పవర్ షుడ్ బి జనరేటెడ్, కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఆ ఎక్స్టర్నల్ నాబ్ దగ్గర ఎక్స్టర్నల్ నాబ్ అనేది ఒకటి చూడండి. సో ఇట్ విల్ బి పాస్డ్ ఇంటూ ది ఎక్స్టర్నల్ నాబ్, ద కరెంట్ షుడ్ బి డెవలప్డ్. సో ద పాజిటివ్ ఎనర్జీ అనేది కరెంట్ అనేది దాని గుండా పాస్ అయ్యి మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నాడు. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫోటోవోల్టాయిక్ సెల్? రోబస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్, ఈజీ కన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు. నీడ్ నో ఎక్స్టర్నల్ పవర్ సప్లై, దానికి ఎక్స్టర్నల్గా వేరే పవర్ సప్లై అనేది ఏం అవసరం లేదు. ఇట్ ప్రొడ్యూసెస్ ఫోటో కరెంట్ స్ట్రాంగర్ దాన్ ది ఫోటో సెన్సిటివ్ ఎలిమెంట్స్, కరెంట్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు ఫోటో సెన్సిటివ్ ఎలిమెంట్స్ కంటే. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫోటోవోల్టాయిక్ సెల్స్? Selenium has low internal resistance, hence amplification is difficult. Very sensitive galvanometers has to be used for measurement purposes. సో వీటిని మెజర్ చేయాలంటే కొంచెం సెన్సిటివ్ గ్యాల్వనోమీటర్ని యూస్ చేస్తున్నాము అని చెప్తున్నాడు, సెన్సిటివ్ గ్యాల్వనోమీటర్స్ యూస్ చేయాలని చెప్తున్నాడు. దట్ ఈస్ డిసడ్వాంటేజ్ ఇన్ ది ఫోటోవోల్టాయిక్ సెల్. నెక్స్ట్ అలానే వాట్ ఈస్ ఫోటో ఎమిసివ్ సెల్స్? సో ఈ ఫోటో ఎమిసివ్ సెల్స్లో చూసినట్లయితే ఇన్సిడెంట్ రేడియేషన్ అనేది ఉంది, క్యాథోడ్ అనేది పార్ట్ ఉంది, యానోడ్ అనే ఒక పార్ట్ ఉంది, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్.
It consists of a cathode and anode mounted on a vacuum tube made of a glass. సో క్యాథోడ్ యానోడ్ రెండు ఏమైనాయి అంటే ఒక వాక్యూమ్ ట్యూబ్ మేడ్ ఆఫ్ గ్లాస్ కి కనెక్ట్ చేసి ఉన్నాయి అని చెప్తున్నాడు. ద క్యాథోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కర్వ్డ్ మెటల్ ప్లేట్ మేడ్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ సచ్ యాస్ సీజియం ఆర్ ఆక్సిడైజర్ సిల్వర్. సో క్యాథోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కర్వ్డ్ మెటల్ ప్లేట్. ఈ క్యాథోడ్ అనేది ఒక కర్వ్డ్ మెటల్ ప్లేట్లో తయారు చేశాము. ఆ క్యాథోడ్ ప్లేట్ని రెడీ చేయడానికి సీజియం లేదా ఆక్సిడైజ్డ్ సిల్వర్ అనే మెటీరియల్ని యూస్ చేసి ఆ క్యాథోడ్ ప్లేట్ని రెడీ చేసామని చెప్తున్నాడు. ద యానోడ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ నికెల్ ఆర్ ప్లాటినం. సో యానోడ్ని నికెల్తో కానీ ప్లాటినంతో కానీ తయారు చేసామని చెప్తున్నాడు. వెన్ రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అబౌవ్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫాల్స్ ఆన్ ది క్యాథోడ్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ అండ్ ఫ్లో టు ది యానోడ్ కన్సిస్టింగ్ యాన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడైతే రేడియేషన్ అనేది క్యాథోడ్ గుండా పాస్ అవుతుందో ఆ క్యాథోడ్ నుంచి సమ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్ యానోడ్ గుండా పాస్ అవుతాయి. దానివల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో గ్యాస్ ఫిల్డ్ ఫోటో ఎమిసివ్ టైప్ సెల్స్ కంటైన్ inert gas molecules like argon which can be ionized due to repeated collisions of electrons. Photo current produced is at even low potentials. Gas filled photo emissive types cells obtain inert gas molecules like argons అనేవి గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫోటో ఎమిసివ్ సెల్లో గ్యాస్ అనేది ఫిల్ చేసినట్లయితే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనే ఆర్గాన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తున్నాడు. డ్యూ టు రిపీటెడ్ కొలిజన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఫోటో కరెంట్ ప్రొడ్యూస్డ్ ఈస్ గ్రేటర్ అట్ ఈవెన్ లో పొటెన్షియల్. రిపీటెడ్గా కొలిజన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలో జరుగుతూ ఉంటే ఇట్ ప్రొడ్యూస్డ్ గ్రేటర్ ఎట్ లో పొటెన్షియల్, ఎక్కువ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో ద ఫోటో ఎమిసివ్ సెల్స్ టైప్స్ అనే అసలు ఎలా జనరేట్ అవుతాయి ఏందన్నది మనకి చూపిస్తున్నాడు. వాట్ ఆర్ ది పార్ట్స్ ఇన్ దట్ ట్యూబ్ యూ కెన్ సీ, దట్ ఈస్ ఫోటో మల్టిప్లయర్ ట్యూబ్. సో ఆ ఫోటో మల్టిప్లయర్ ట్యూబ్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఫోటో క్యాథోడ్ ఒకటి, ఇన్కమింగ్ ఫోటాన్ ఒకటి, విండో ఒకటి, డయోడ్స్, డయానోడ్స్, ఫోటో మల్టిప్లర్ ట్యూబు, యానోడు, అలానే అవుట్పుట్ మీటరు, పవర్ సప్లై, వోల్టేజ్ డ్రాపింగ్ రెసిస్టర్స్, ఫోకసింగ్ ఎలక్ట్రోడ్. దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది photo multiplier tube. In the photo multiplier tube, it required to detect very weak light intensities. Photo cathode primary electrons, dianode secondary electrons, second dianode, so on collecting electrodes. Operating voltage is 50 to 100 volts. So ఈ రిక్వైర్డ్ ఎలా అరేంజ్ చేశాడంటే ఫోటో క్యాథోడ్ అలానే ప్రైమరీ ఎలక్ట్రాన్స్, డయానోడ్, సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో ఇట్ కలెక్టింగ్ ది ఎలక్ట్రోడ్. ఆపరేటింగ్ వోల్టేజ్ ఈజ్ 50 to 100 volts. సో వోల్టేజ్ అనేది దీని మధ్యలో 50 నుంచి 100 వోల్ట్స్ మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు. అలానే ఫోటో ఎమిసివ్ సెల్స్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోటో ఎమిసివ్ సెల్స్ ఈజ్ ద ఎమిషన్ ఈజ్ ఇన్స్టంటేనియస్ అండ్ ద మ్యాక్సిమం కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్. మ్యాక్సిమం కరెంట్ అనేది రేడియేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎంత కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయితే అంత రేడియేషన్ అనేది వస్తుందని చెప్తున్నాడు. ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ, సో సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఇట్ జనరేట్స్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ కరెంట్. సో ఫోటో ఎంసివ్ సెల్లో తక్కువ కరెంట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు. డైరెక్ట్ పవర్ సప్లై రిక్వైర్డ్ ఫర్ ఫోటో మల్టిప్లయర్. డైరెక్ట్ పవర్ సప్లై అనేది ఫోటో మల్టిప్లయర్కి ఇస్తాము, దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. More expensive, can be replaced by silicon diode detectors. It is more expensive. In this photo emissive cells, it can be replaced by the silicon diode detectors. These are the disadvantages of the photo emissive cells. And what is photoconductive cells? It is also called as light dependent resistors. So these photoconductive cells is also called as light dependent resistors. Works on the principles of that the resistance of a photosensitive semiconducting material decreases with the intensity of the incident light. The disadvantages
are that the photoconductive cells are sluggish and show hysteresis effect. So one is the disadvantage of these photoconductive cells is photoconductive cells are the sluggish and show hysteresis effect. Photoconductive cell. When light of varying intensity falls on the film, a current flows through the circuit containing a galvanometer and a battery. The current directly varies with the intensity of light. It works under two methods, transmittance and reflectance. ఈ ఫోటో కండక్టివ్ సెల్ అనేది టూ మెథడ్స్ ద్వారా రన్ అవుతుందని చెప్తున్నాడు. వన్ ఈజ్ ట్రాన్స్మిటెన్స్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిఫ్లెక్టెన్స్ మెథడ్. సో ఈ ఫోటో కండక్టివ్ సెల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ ఇస్ ఎ సిల్వర్ ఫిల్మ్. సో ఆ సిల్వర్ ఫిల్మ్ అనేది సిలీనియం మెటీరియల్తో తయారు చేసింది. అలానే నెక్స్ట్ ఇంకొకటి కాపర్ డిస్క్తో తయారు చేసింది. సో దానిని మనం ఒక వోల్ట్ మీటర్ అనేది గ్యాల్వనామీటర్ ఏదైతే ఉందో ఆ గ్యాల్వనామీటర్ కనెక్ట్ చేస్తాము అని చెప్పాము. ఆ గ్యాల్వనామీటర్కి ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేస్తామని చెప్పాము. ఓకే. సో ఆ సిల్వర్ ఫిల్ము సిలీనియం కాపర్ డిస్క్ పాజిటివ్లీ plus one is connect silver film is connected with positively charged and the selenium copper disconnected with the negatively charged ion. So it should be generated some voltage on this photoconductive cell. So what are the applications of these photoelectric transducers? Photoelectric transducers వల్ల అసలు అప్లికేషన్స్ ఏందనేది చూద్దాము. బయోమెడికల్ అప్లికేషన్స్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ అనేవి బయోమెడికల్ ఎక్విప్మెంట్స్లో యూస్ చేస్తాము అని చెప్తున్నాడు. పల్స్ పికప్స్, పల్స్ అనేది తెలుసుకోవడానికి ఈ బయోమెడికల్ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ని యూస్ చేస్తాము. అలానే pneumograph respiration, respiratory volume can be measured by measuring changes in the chest circumferences with a pneumograph which has a photo detector in it. సో మన చెస్ట్ యొక్క రెస్పిరేషన్ ఎంత అనేది తెలుసుకోవటానికి అన్నది ప్నిమోగ్రాఫ్ ద్వారా ఈ ఫోటో డిటెక్టర్స్ని యూస్ చేసి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ని యూస్ చేసి కనుక్కుంటామని చెప్తున్నాడు. ఇట్ మెజర్స్ బ్లడ్ pulsatile volume changes, especially LDR is used. బ్లడ్ బ్లడ్ పల్స్ తెలుసుకోవాలి అంటే బ్లడ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఏందన్నది తెలుసుకోవాలి అంటే ఈ ఎల్డిఆర్ సిస్టమ్ని ఎక్కువగా యూస్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఇన్ రికార్డింగ్ మూమెంట్స్ ఆఫ్ ది బాడీ డ్యూ టు పంపింగ్ యాక్షన్ ఆఫ్ ది హార్ట్ కాల్డ్ బెలిస్టో కార్డియోగ్రామ్. సో ఒక్కసారిగా మన హార్ట్ అనేది హార్ట్ బీట్ పెరగడం కానీ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ హార్ట్ బీట్ ఎంత పెరిగింది, ఎంత చేంజ్ అయింది అన్నది కనుక్కోవడానికి కూడా ఈ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ అనేవి యూస్ చేసి కనుక్కుంటారంట. నెక్స్ట్ అలానే ఇయర్ లాబ్ ఆక్సిమెట్రీ, determine of oxygen in blood is an important parameter during open heart surgery. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుంటే బ్లడ్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంది అన్నది తెలుసుకోవడానికి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్స్ని యూస్ చేస్తాము. అలానే ఇయర్ లాబ్ ఆఫ్ హై vascular beds illuminated by a lamp and emergent light is detected by two photovoltaic detectors. ఎమర్జెన్సీగా ఏమైనా ఆపరేషన్స్ థియేటర్లో కానీ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఈ లైట్ని ఎక్కువగా యూస్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అలానే వన్ ఈజ్ రెడ్ స్పెక్ట్రమ్ అవుట్పుట్ ఈస్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ టూ ఇన్ బ్లడ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అండ్ టిష్యూ ఇన్ ఆప్టికల్ పాత్. ద అదర్ ఈ infrared spectrum output is independent of 2 saturation. Its amount of 2 is equal to difference of 2 output. So these are the applications of the photoelectric transducers. And next one, calibration. What is meant by calibration? Oh, what is main importance in the calibration? We can see calibration is the set of operations that establish under specified condition the relationship between values indicated by a measuring instrument, a measuring system, or values represented by a material measure and the corresponding known values, standard value of a measure. సో మనం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మెజరింగ్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాల్యూస్ అనేవి కరెక్ట్గా చూపిది అనమాట. సో అలా చూపినప్పుడు సమ్ డిఫ్లెక్షన్స్ అనేవి చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట. అంటే దాని గురించి
సమ్ ప్రెషర్తో పంపించడం కానీ, వాల్యూమ్ కనుక్కునేటట్లయితే వాల్యూమ్ పంపించడం అని. సో ఎంత వాల్యూమ్ ఉంది, లేదంటే ఎంత ప్రెషర్ డిఫ్లెక్షన్ ఉంది, అవి మాన్యువల్గా ఎంటర్ చేస్తూ మాన్యువల్గా మనం కరెక్షన్స్ అనేవి చేస్తూ కరెక్ట్ ప్రొసీజర్లో కరెక్ట్గా సెట్ చేస్తామన్నమాట వాటిని. సో దీన్నే క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అని అంటారు. So what is calibration? Calibration is the activity of checking by comparison with the standard the accuracy of a measuring instrument of any type. It may also include adjustment of the instrument to bring it into alignment with the standard. So calibration అనేది checking activity by comparison of a standard accuracy of measuring instrument. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సో అలా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రావటానికి చేసే ప్రాసెస్నే క్యాలిబ్రేషన్ ప్రాసెస్ అని అంటారని చెప్తున్నాడు. వై ఈస్ క్యాలిబ్రేషన్ నెసరీ? క్యాలిబ్రేషన్ అనేది ప్రతి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్కి ఎందుకు కంపల్సరీగా అవసరం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేక్ పర్ఫెక్ట్ హార్డ్వేర్ దట్ వుడ్ నాట్ need any form of error correction. Even making the hardware good enough to eliminate these needs error correction for most devices would be extremely expensive. సో మనం క్యాలిబ్రేషన్ అనేది చేయకపోతే కంపల్సరీగా డెఫినెట్గా దాంట్లో డిఫ్లెక్షన్స్ అనేవి వస్తాయి, కరెక్ట్ వాల్యూ అనేది చూపిదనమాట. సో అందుకోసం మనం కంపల్సరీ సపోజ్ కొన్నాళ్ళు యూస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిఫ్లెక్షన్స్ అనేవి దాంట్లో స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ డిఫ్లెక్షన్స్ని అవాయిడ్ చేయడానికి, కరెక్ట్ వాల్యూ అనేది చూపించడానికి క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అనేది చేస్తారనమాట. The best balance is to make the hardware as good as practically possible, balancing performance and cost. Calibration is then a very useful tool to improve measurement accuracy. సో మెజర్మెంట్ యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే, మెజర్మెంట్ మనకు కరెక్ట్గా రావాలి అంటే, వాల్యూ అనేది క్యాలిబ్రేషన్ అనేది కంపల్సరీ అనేది చెప్తున్నాడు. Importance of calibration of a measuring equipment or working standard enables the user to note deviations and errors from the nominal value so that corrections can be made to minimize the errors and during measurements. సో ఈ క్యాలిబ్రేషన్ వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, వాల్యూస్ ఏవైతే కరెక్ట్గా రావట్లేదో, సో ఈ ఎర్రర్స్ అనేవి తగ్గించడానికి క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అనేది యూస్ చేస్తాము. ఇలా క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అనేది యూస్ చేయటం వల్ల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి వాల్యూస్ అనేవి కరెక్ట్గా వస్తాయి అని చెప్తున్నాడు. A well calibrated instrument provides the confidence to the user as well as the consumer that the service or the product meets the required specifications and ensures the acceptance in international market. Well calibrated instrument provides confidence of the user. క్యాలిబ్రేషన్ అనేది కరెక్ట్గా చేసినప్పుడు, వాల్యూస్ అనేవి కరెక్ట్గా వస్తున్నప్పుడు దానికి వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. ఆ కస్టమర్ సర్వీస్ ఎవడైతే ఉన్నాడో ఆ వాడు క్యాలిబ్రేషన్ అనేది కరెక్ట్గా చేయగలిగితే, వాల్యూస్ కరెక్ట్గా ఇవ్వగలిగితే, స్పెసిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండే, సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కొంచెం వాల్యూ అనేది ఉంటుందని చెప్తున్నాడు అనమాట. So purpose of calibration, it is precision and accuracy. The precision is the degree which repeated measurements under unchanged conditions show the same results, and the accuracy is the degree of closeness of measurements of a quantity to its actual true value. And what are the types of calibrations? It is electrotechnical calibration and non-electrical calibration, on-site calibrations. సో ఎర్రర్స్ అనేవి ఏమేమి డెవలప్ అవుతాయి, ఆ ఎర్రర్స్ని మనం ఎలా రెక్టిఫై చేస్తాము, క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ యూజ్ చేసి స్టెబిలైజేషన్, నార్మల్ పొజిషన్ కానీ, అవాయిడ్ సోర్సెస్ ఆఫ్ ఇంటర్ఫేస్, అవాయిడ్ ట్రేసెస్ ఆఫ్ లెఫ్ట్ ఓవరు, ఇలా ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ అయితే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనం డిక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. బ్యాలెన్సైజేషన్, స్టెబిలైజేషన్, యాక్యురసీ టెస్ట్, రిపీటబిలిటీ టెస్ట్, దీస్ ఆర్ ది డిఫరెంట్ టెస్ట్ టు క్యాలిబ్రేట్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. Okay, so thank you guys.